హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. హైదరాబాద్లో వెదర్ చాలా బాగుంది కదా. సో రియాన్ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు. వెంటనే మాకు వండర్లా గుర్తొచ్చింది. సండే వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ సండే రోజు మొత్తము అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా, అలసిపోతాడని సాటర్డేనే ఇంకా స్టార్ట్ అయ్యాము. వండర్లాకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ రోడ్ సైడ్ మనకి చాలా స్విమ్వేర్ షాప్స్ ఉన్నాయి. మీరు ఇక్కడే పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడైతే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి లోపల కన్నా. ఈ వీడియోలో నేను వండర్లా ఎక్కడుంది, దాని ప్రైసెస్ ఎంత, అండ్ ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, ఫుడ్ ఎలా, ఫెసిలిటీస్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ ఆఫర్స్ అన్నమాట, అది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తానికి రీచ్ అయిపోయాము. ఈ బ్యాగ్ అంతా మా సరంజామా. వండర్లా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఉంది. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. రైట్ సైడ్లో టికెట్ కౌంటర్స్ ఉంటాయి. అడల్ట్కి అయితే 1689 రూపీస్, చైల్డ్కి 1351 రూపీస్. వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా, సో లాంగ్ క్యూస్లో ఏముంటాంలే అని మేము ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ తీసుకున్నాము. దీని కాస్ట్ అడల్ట్కి వచ్చేసి 2600 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చేసి 2200 రూపీస్. టికెట్ కౌంటర్ దగ్గరే మేము బఫే లంచ్ కూడా పర్చేస్ చేసేసాము. అండ్ మనకి లాకర్కి 400 తీసుకుంటారనమాట. దీంట్లో మనము రిటర్న్ అయ్యేటప్పుడు 100 క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు. లాకర్కి మనకి ఇలా వాచ్ లాగా ఉంటుంది. సో దీన్ని ఇలా స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయిపోద్ది. మా సామాన్ అంతా లోపల పెట్టేశాము. పార్క్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 6 PM అనమాట, వీక్ డేస్ అయితే. అండ్ వాటర్ పార్క్ 12:30 PM to 5 PM ఓపెన్ ఉంటుంది. అదే వీకెండ్స్ అయితే 11 AM to 7 PM పార్క్ టైమింగ్స్. వాటర్ పార్క్ 12 PM to 6 PM ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ స్టేజ్ బిల్డ్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఫస్ట్ డ్రై రైడ్స్ అన్నీ కంప్లీట్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. లంచ్ చేశాక వాటర్ రైడ్స్ చూస్తాం. రీకాయిల్, దీని పేరు వింటూనే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ అయిపోద్ది. చూస్తే మాత్రం భయంకరంగా ఉంది. ఫస్ట్ ఇదే ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రియాన్ కూడా అసలు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నాడో చూడండి. వాడు కూడా చెక్ చేసుకుంటున్నాడు. పాపం వాడు అండర్ ఏజ్, వాడికి అసలు చూస్తే భయం కూడా వేయలేదు. అండ్ ఇక్కడ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అక్కడ వెయిటింగ్ టైం మినిమం 90 minutes అని ఉంది. బట్ మేము ఫాస్ట్ ట్రాక్ తీసుకున్నాం కాబట్టి బతికిపోయాము. ఈజీగా 5 minutes వెయిటింగ్తో లోపలికి వెళ్ళిపోయాం. నాకైతే పైకి వెళ్ళాక ఫుల్ భయం వేసింది. నేను ఐస్ క్లోజ్ చేసేసుకున్నాను. స్టీవ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫొటోస్లో, ఫుల్ ఎంజాయ్ చేశాడు, అస్సలు భయపడలేదు. రోలర్ కోస్టర్ 2 times ఎక్కాము. ఒకటేమో బిఫోర్ లంచ్ అండ్ ఒకటేమో వాటర్ రైడ్స్ ఆడిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లంచ్ కూడా ఎక్కాము. రోలర్ కోస్టర్ నుంచి దిగంగానే మనకి ఫోటో బూత్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం పే చేసి ఫొటోస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో కావాలంటే వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళు వీడియో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా వండర్లా మ్యాప్. మేము ప్రస్తుతానికి రికాయిల్ ఒక్కటే కంప్లీట్ చేసాము. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి చేయడానికి. నెక్స్ట్ మిషన్ ఇంటర్స్టెల్లార్ దగ్గరకు వచ్చేసాము. పిల్లలు ఉంటే మాత్రం ఈ రైడ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక స్పేస్ రైడ్, దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వండర్లాలో అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అలౌ చేయరు. మీకు కావాలంటే జస్ట్ వాటర్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, చైనీస్, కాంటినెంటల్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఫుడ్కి ఏ ప్రాబ్లం ఉండదు. మిషన్ ఇంటర్స్టెల్లార్ ఎలా ఉంటుందో శాంపిల్ చూడండి. లోపల మొత్తం డార్క్ ఉంటుంది కాబట్టి క్లిప్ క్లారిటీగా రాలేదు. బట్ అస్సలు మిస్ అవ్వకండి, కంపల్సరీ ట్రై చేయండి. ఫుల్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతారు. మేము చేసే రైడ్స్ చూస్తూ ఉండండి. ఈ లోపు మనం ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి టికెట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం ఆఫర్స్ మెన్షన్ చేయరు. సో మీకు ఇది ఇంపార్టెంట్ అనమాట, ఏమేమి ఆఫర్స్ ఉంటాయని తెలుసుకోవడము. స్టూడెంట్స్కి టికెట్ ప్రైస్ మీద ఫ్లాట్ 20% ఉంటుంది. ఒకవేళ డిఫెన్స్ అయితే ఫ్లాట్ 25% ఉంటుంది. మీరు మీ గర్ల్ గ్యాంగ్తో వస్తే 2 tickets కొంటే 2 tickets ఫ్రీ. మీ బర్త్డే మంత్ అయితే ఒక టికెట్ ఫ్రీ వస్తుంది. ఈ ఆఫర్స్ అవైల్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఐడి కార్డ్ చూపించాలి. అండ్ ఆన్లైన్లో ఒక 3 days ముందు మీరు ప్రీ బుక్ చేసుకుంటే ఇంకొక 10% అడిషనల్గా తగ్గుద్ది. ఇవన్నీ రెగ్యులర్ టికెట్ మీదే ఆఫర్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ టికెట్ కావాలంటే ఆ అడిషనల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మీరు పే చేయాలి. ఏ రైడ్ అయినా
చూస్తుంటే అబ్బా కొంచెం సింపుల్గానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఎక్కాక తెలుస్తుంది అసలు విషయం. రైడ్స్ చేసి అలసిపోయాం. సో లంచ్ చేయడానికి వచ్చేసాము గెలాక్సీ రెస్టారెంట్కి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మేము లంచ్ కూపన్స్ కూడా తీసుకున్నాం అనమాట. మాకు పర్ పర్సన్ 500 చేంజ్ పడింది బఫే లంచ్, కానీ వర్త్ 500, ఎందుకంటే అన్ని ఐటమ్స్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి. రైడ్స్ విషయానికి వస్తే 4 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి, లైక్ థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్స్, కిడ్స్ రైడ్స్ అండ్ వాటర్ రైడ్స్. థ్రిల్ రైడ్స్లో రికాయిల్, మ్యావ్రిక్, వాటర్ స్ప్లాష్, ట్విన్ ఫ్లిప్, టీరెక్స్ ఇవి ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ రైడ్స్ ఏమో స్కై వీల్, పైరెట్ షిప్, టర్మైట్ కోస్టర్, క్రేజీ కార్స్ ఇవి. కిడ్స్ కోసం మినీ పైరెట్ షిప్, మినీ టాప్ గన్, ఫ్లయింగ్ జంబో, కిడీస్ వీల్. అండ్ వాటర్ రైడ్స్కి వచ్చేసి బూమరాంగ్, వేవీ అండ్ వర్టికల్ ఫాల్, లేజీ రివర్, వేవ్ పూల్, రెయిన్ డాన్స్, ఇలా చాలా ఉన్నాయి. లంచ్ చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ డైరెక్ట్గా కూడా కూపన్ తీసుకోవచ్చు, బట్ టికెట్ కౌంటర్ దగ్గర మీరు లంచ్ కూపన్ తీసుకుంటే మీకు కొంచెం కాస్ట్ అనేది తగ్గుద్ది. నెక్స్ట్ వర్టికల్ గ్లాస్ టిల్ట్ ట్రై చేసాము. ఇది 30 degrees కిందకి వెళ్తుంది అనమాట. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. రియాన్ కూడా అస్సలు భయపడలేదు, బాగుంది ఎక్స్పీరియన్స్. పైనుంచి చూస్తే మొత్తం వండర్లా మొత్తం కనిపిస్తుంది. ఇది గ్లాస్ అయ్యేసరికి ఆ రైడ్ ఎంజాయ్ చేయడమేమో, కానీ ఆ గ్లాస్ బ్రేక్ అయితే ఎలా, ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ది ఫేమస్ వండర్లా జైంట్ వీల్, మేము ఇది మిస్ అయ్యాము, ఎందుకంటే అక్కడ గాలి చాలా వస్తుంది అండ్ అది హైట్లో ఉండేసరికి వాళ్ళు సేఫ్టీ రీజన్స్తో స్టాప్ చేసేసారు. మ్యావ్రిక్, వామ్మో భయంకరమైన రైడ్. మేము కొద్దిసేపు అయింది కదా తిని, యాక్చువల్లీ మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇది స్టాప్ అయి ఉందన్నమాట. నేను ఎందుకు అంత ఆలోచించలేదు, స్టీవ్ ఎక్కుదామా అనేసరికి హ్యాపీగా ఎక్కేసి కూర్చున్నాను. ఇష్టం వచ్చినట్టు తిప్పి పడేసింది, నా పని అయిపోయింది అనిపించింది. మ్యావ్రిక్ ఆపోజిట్ కిడ్స్ కోసం ప్లే జోన్ ఉంది, ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ కూడా ఉన్నాయి. అడల్ట్ రైడ్స్ దగ్గర చాలా రష్ ఉంది, కానీ కిడ్స్ రైడ్స్ దగ్గర పెద్ద రష్ ఏమీ లేదు. ఇంకా వాటర్ రైడ్స్ స్టార్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మ్యాజిక్ షో కనిపించింది, చాలా నవ్వుకున్నాం. कितने कॉइन्स हैं सर मैडम? 5. 1 2 3 4 5. 5 ओके. क्लोज हैंड, टाइट क्लोज. सी टेल मी 1 2 3. करो फ्री. हैंड 3 बार हेड से राउंड कर लो. अरे सांप की मैजिक इधर है, इधर नहीं. 1 2 3 और 4. चलो जा बॉक्स में आ. ओपन करो मैडम जल्दी. पैसे दे दो मैडम. सर जी मैडम जी देंगे. आप ओपन करो. ओरिजिनल पैसा दिया भैया, डुप्लीकेट दिया. డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాటర్ రైడ్స్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ అన్ని వాటర్ రైడ్స్ ట్రై చేసాము. వాటర్ స్లైడ్స్ అయితే మళ్ళీ చేయబుద్ధి అవుద్ది, కానీ ఆ స్లైడ్ చేయడమేమో, కానీ ఆ 3 floors ఎక్కేసరికి నీరసం వచ్చేస్తుంది. లేజీ రివర్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. హ్యాపీగా ట్యూబ్లో కూర్చొని మెల్లిగా అలా వెళ్తూ ఉంటే ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో. వాటర్ దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళొద్దు అనుకున్నాను, కానీ కొన్నైనా వీడియో క్లిప్స్ తీయాలని ఫోన్ తీసుకెళ్ళాను. అండ్ లేజీ పుల్లా నా ఫోన్ పడిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ టైంలో ఇక్కడ లైవ్ మ్యూజిక్ పెట్టారు, చాలా లైవ్లీగా అనిపించింది. కిడ్స్, అడల్ట్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ప్లేసెస్లో కెమెరామ్యాన్స్ ఉంటారు, సో మనము వాళ్ళ దగ్గర ఫొటోస్ తీపిచ్చుకోవచ్చు. అండ్ వాళ్ళు మనకు ఒక ట్యాగ్ ఇస్తారనమాట యునిక్ నెంబర్తో. మనకి ఎగ్జిట్ అవ్వే ముందు ఒక షాప్ ఉంటుంది ఫొటోస్ది, అక్కడ మనం ఆ ట్యాగ్ చూపిస్తే మనం ఫొటోస్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు ప్రింట్ అయినా ఇస్తారు, లేకపోతే మనకి మొబైల్కి ట్రాన్స్ఫర్ చేయమంటే అలా కూడా చేస్తారు. నాకు సరిగ్గా ప్రైస్ గుర్తులేదు, కానీ
50 పిక్స్కి 750 రూపీస్ ఆర్ సంథింగ్ అనుకుంటా. మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోండి మీకు ఫొటోస్ కావాలంటే. ఓవరాల్గా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీతో డే వెల్ స్పెంట్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.